హైడ్రాకు 169 మంది సిబ్బంది వివిధ భాగాల నుంచి డిప్యుటేషన్ పై నియామకం ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. ఇక్కడ మనం గతంలోనే చెప్పినాం, ఇదే హైడ్రాకు కొత్త పోలీస్ స్టేషన్లు రాబోతున్నాయి. అదేవిధంగా హైడ్రాలో మాజీ ఐపీఎస్ ఆఫీసర్లు అదేవిధంగా మాజీ ఆర్డీఓలు మాజీ ఎంఆర్ఓలు వీళ్ళందరితోటి 250 మంది అన్నాం మనం. ప్రస్తుతానికి 169 మంది అయితే వచ్చిండ్రు. కొత్తగా పోలీస్ స్టేషన్లు కూడా హైడ్రా కోసం రాబోతున్నాయి. ఇది ఒక స్పెషల్ టీం కింద దీన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. అయితే ఇక్కడ హైడ్రా అంటే ఇప్పుడు నరరూప రాక్షసులు లెక్క కనబడుతుంది తెలంగాణ ప్రాంతాన్ని. సామాన్య ప్రజలకు నరరూప రాక్షసులు, వాళ్ళ అత్తాను లాంటినే యముడు అత్తాను అన్నట్టు భయపడతాను. ఇప్పుడు చెరువులు అక్కడిక్కడ దగ్గర ఉన్న వాళ్ళు భయంగా బతుకుతారు. మొత్తం సిటీలో ఉన్న 40% ఇల్లు ఏ క్షణం ఏమైతుందో తెలియదు. పిడుగు ఎప్పుడు పడితే ఇల్లు కూలిపోతాయి అన్నట్టు ఇప్పుడు ఏ రాత్రి బుల్డోజర్ పట్టుకుని వస్తారు అనే భయం అవుతుంది సామాన్యులకు. అట్లున్నది. కాబట్టి ఈ హైడ్రా అధికారులు మరి తిరుపతి రెడ్డికి ఎందుకు నోటీసులు ఇచ్చిండ్రు? పెద్దోళ్ళకేమో నోటీసులు, పేదోళ్ళ ఇండ్లేమో పడగొడతాను. గక్కనే మీకు చెడ్డ పేరు వచ్చింది, లేకపోతే మీకు అంతో ఇంతో మంచి పేరు వచ్చేదే.